కార్తీక పురాణం 2వ అధ్యాయము. కార్తీక సోమవార వ్రతము కలుగు సత్ఫలితములు. ఓ జనక మహారాజా, కార్తీక మహత్యమును వినుట వలన మనోవాక్కాయముల వల్ల చేయబడిన పాపమంతయు నశించును. కార్తీక మాసమునందు శివప్రీతిగా సోమవార వ్రతము చేయువాడు కైలాసము పొందును. కార్తీక సోమవారం నాడు స్నానము గాని దానము గాని జపము గాని చేసిన వారు 1000 అశ్వమేధ యాగములు చేయుట వలన కలుగు ఫలమును పొందుదురు. కార్తీక మాసమందు ఉపవాసము, ఏకభుక్తము, రాత్రి భోజనము, అయాచితము భోజనము, స్నానము, తిలదానము ఆ ఆరును ఉపవాస సమానములు. శక్తి గలవారు ఉపవాసం చేయవలను. శక్తి లేనివారు రాత్రి భోజన నియమము చేయవలను. అందుకు శక్తి లేనివారు ఛాయానక్తమును సూర్యాస్తమయ సమయమున భోజనము చేయవలను. అందుకును శక్తి లేనివారు బ్రాహ్మణులను భోజనమునకు పిలిచి వారితో కలిసి పగలే భోజనము చేయవలను. స్త్రీ పురుషులెవరైనను కార్తీక సోమవారం నాడు యథావిధిగా ఉపవాసం చేసి శివపూజ చేసిన శివలోకము పొందును. స్త్రీ పురుషులెవరైనను కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రములను చూచిన పిమ్మట భోజనము చేసిన వారి పాపములన్నీయు నశించును. కార్తీక సోమవారం నాడు శివలింగమునకు అభిషేకమును పూజయ్యను చేసి రాత్రి భోజనము చేయువారు శివునకు ఇష్టులగుదురు. ఇందుకు సంబంధించిన కథ ఒకటి చెప్పెదను వినుము. కాశ్మీరు దేశంలో ఒక పురోహితుడుండెను. అతనికి స్వాతంత్ర నిష్టరియను నొక కూతురుండెను. ఆమె చాలా అందమైనది. దాని దుష్ప్రవర్తనకు అసహ్యపడి అత్తమామలు తల్లిదండ్రులు ఇంటి నుండి వెడలగొట్టిరి. స్వాతంత్ర నిష్ఠురి భర్త మిత్రశర్మ. అతడు సౌరాష్ట్ర దేశస్థుడు, వేదాంగ పారంగతుడు, సదాచారవంతుడు, సత్యము తప్పనివాడు. భర్త ఇన్ని సద్గుణములు కలవాడైనను స్వాతంత్ర నిష్ఠురి అతనిని నిత్యము తిట్టి కొట్టి బాధించుచుండెడిది. ఇట్లు భార్య వలన అనేక కష్టములు పొందుచున్నాను. మిత్రశర్మ గృహస్థ ధర్మముపై గల కోరికల వలన భార్యను విడవలేక ఆమెతో కాపురము చేయుచుండెను. అది పరపురుషులతో విచ్చలవిడిగా తిరుగుటకు భర్త అడ్డుగా నున్నాడని తలంచి రంకుమగల ప్రోత్సాహముపై ఒకనాడు రాత్రి గాఢనిద్రలో నున్న భర్త తలపై నొక బండరాయితో కొట్టగా నతడు తక్షణమే మరణించెను. అంతట నా కర్కశ భర్త శవమును తీసుకొని పోయి ఒక పాడునూతిలో పడవేసి పూర్వం కంటే స్వేచ్ఛగా పరపురుషులను కూడి ఆనందించుచుండెను. అంతేగాక పతివ్రతలగు స్త్రీలను పాడు చేసి వ్యభిచారము జరిపించుచుండెను. పరనింద చేయుచు దైవద్వేషము కలిగి వర్తించుచుండెను. అది ఒక్కనాడైనను విష్ణు పాదార విందములను ధ్యానించలేదు, హరికథలనైనను వినలేదు. క్రమముగా కర్కశ యవ్వనము నశించి ముసలిదైనది. దానికొక వ్రణము పుట్టినది. ఆ వ్రణమునకు పురుగులు దుర్గంధము కలిగినవి. కర్కశ ఆ వ్రణముతో చాలా బాధపడి తుదకు మరణించినది. అట్లు మరణించిన కర్కశను యమదూతలు పాశముల చేత కట్టి యమధర్మరాజు వద్దకు తిట్టుచూ కొట్టుచూ తీసుకుని పోయిరి. యముని ఆజ్ఞననుసరించి దూతలు ఆమెను మండుచున్న ఇనుపస్తంభము వద్దకు ఈడ్చుకొని పోయి ఆ స్తంభమును ఆలింగనం చేసుకొనమనిరి. తరువాత యమదూతల కర్కశను కొట్టి తిట్టి కుంభీపాక నరకమందు చేసి బాధించిరి. ఈ విధముగా కర్కశ చిరకాలము నరకమందు అనేక శిక్షలు అనుభవించి తుదకు భూమియందు కుక్క జన్మ పొందెను. అది 15 సార్లు కుక్కగా జన్మించినది. 15వ సారి అది ఒక కళింగ బ్రాహ్మణుని ఇంటిలో కుక్కయ్యై పుట్టినది. అట్లు పుట్టి ఇంటింటికి తిరుగుచుండెను. సోమవార వ్రత మహత్యము వలన కుక్కకు కైలాస ప్రాప్తి.
ఆ కళింగ బ్రాహ్మణుడు కార్తీక మాసమునందు సోమవారం నాడు పగలంతయు ఉపవాసము చేసి తన గృహంబున శివలింగమునకు అభిషేకము పూజాదులు చేసి నక్షత్రములను చూసి లోనికేగి దేవ నివేదన జరిపి తరువాత బలిదానము కొరకు బయటకు పోయి భూమిపై బలిని ఉంచి కాళ్ళు గడుక్కొని ఆచనము చేసి ఇంటిలోనికి పోయెను. ఆనాడు ఆ కుక్క తన యజమాని ఇంట ఆహారము దొరకనందున ప్రదోష సమయంబున తన యజమాని భూమిపై పెట్టిన బలిని భుజించెను. ఆ బలిని భక్షించగానే కుక్కను పూర్వజన్మ శృతి కలిగినది. అంత కుక్క భూసురోత్తమ రక్షింపుము రక్షింపుము అని పలికెను. బ్రాహ్మణుడు ఆ మాటలు విని ఆశ్చర్యపడి, ఓ కుక్క, నీవు మా ఇంటిలో ఏమి తప్పు చేసినావు? రక్షించమని కోరుచున్నావేమి అని అడిగాను. అప్పుడు ఆ కుక్క, బ్రాహ్మణోత్తమ, వినుము. పూర్వజన్మలో నేనొక బ్రాహ్మణ స్త్రీని, అనేక పాపములు ఆచరించి తిని, జారిణిని, వర్ణసంకరము చేసిన కొలటను, అందువలన నరకము పొంది యమదూతలచే అనేక విధముల బాధింపబడి తిని, భూమిపై 15 సార్లు కుక్కగా పుట్టి తిని, తుదకు ఇప్పుడు నాకీ జాతిస్మరణ కలిగినది. అది ఎట్లు కలిగినదో తెలుపుము అని అనెను. బ్రాహ్మణుడా కుక్క మాటలు విని దివ్యదృష్టిని చూసి జరిగిన విషయం గ్రహించి, ఓ శ్వాసమా, నేడు కార్తీక సోమవారం. నేనీ దినమున ప్రదోష సమయము వరకు భుజించక నేను భూమిపై పెట్టిన బలిని భుజించినాను కనుక నీకు జాతి స్మృతి కలిగినది అని చెప్పగా, స్వామి, నాకీ కుక్క జన్మ తొలగి మోక్షం ఎట్లు కలుగునో తెలుపుడు అని ప్రార్థించగా, ఆ బ్రాహ్మణోత్తముడు జాలిపడి తాను కార్తీక సోమవారములలో చేసిన పుణ్యమును ఆ కుక్కకు దారపోసెను. అట్లు బ్రాహ్మణుచే కార్తీక సోమవార పుణ్యమును పొందిన కుక్క తక్షణము దేహమును వదిలి గొప్ప తేజస్సు గలదై అమూల్యమైన వస్త్ర ఆభరణములతో అలంకరింపబడిన దివ్యకాంతగా మారి తన పితరులతో కూడా కైలాసమునకేగి అచ్చట ఆనందించుచుండెను. కనుక సోమవార వ్రతం ఎల్లరనూ చేయదగినది. కనుక ఓ జనక మహారాజా, పుణ్యప్రదమైన కార్తీక సోమవార వ్రతం ఆచరింపుము అని పలికి తిరిగి వశిష్ఠుడిట్లు చెప్పెను. కార్తీక పురాణము 2వ అధ్యాయం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.